హాయ్ హలో ఎంవిస్కు స్వాగతం. కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 మొదటి రోజుకు సంబంధించినటువంటి గ్రాండ్ లాంచింగ్ చెప్పాము. ఇవాళ హౌస్లోన మొదటి రోజు వచ్చిన 19 మంది కంటెస్టెంట్లతోన హౌస్ కళకళలాడిపోతుంది. ఆ వివరాలన్నీ నేను మీ ముందుంచుతాను. అంతకు ముందుగా మీరు దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, రీచ్ను పెంచండి. ముఖ్యంగా కన్నడ తెలిసినటువంటి తెలుగు ప్రేక్షకులు, కన్నడ బిగ్ బాస్ను లైక్ చేసేటువంటి తెలుగు వాళ్ళు దయచేసి నా ఛానల్ రీచ్ను పెంచితే మరికొంతమంది అభిమానులకు నా రివ్యూ అందే అవకాశాలు ఉంటాయి. కమింగ్ టు ది పాయింట్. కాకపోతే గత సీజన్ మాదిరిగా కాకుండా ఈ సీజన్లోనే నేను ప్రతిరోజు కూడా ఎపిసోడ్ రివ్యూ చేసినా కూడా అందులో ముఖ్యమైన అంశాలను మొదట చెప్తే వీలుంటే మిగిలిన అంశాలు చెప్తాను. యథావిధిగా సాగేటువంటి రొటీన్ అంశాలను మనం పరిహరిద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ అయితే కనుక చూడడం కష్టమవుతుంది కాబట్టి. సో ఇవాళ ఏం జరిగింది? నిన్న అందరూ కాస్త లోపలికి వెళ్ళారు. కరిబసప్ప, ఆ తర్వాత అమిత్ ఒక జంట లోపలికి వస్తుంది. ఆ జంట అంటే నిన్న మిగిలిపోయిన జంట రీక్యాప్ చూపించిన తర్వాత ఎపిసోడ్ స్టార్ట్ అయితే ఇది ఉంటుందన్నమాట. సో వాళ్ళు లోపలికి వస్తారు. ఆ తర్వాత ముగ్గురు అంటే జంటగా ఇంకా డిసైడ్ చేయనటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. సో ఆ ముగ్గురు ఎవరెవరు అంటే కనుక రషికా శెట్టి, స్పందన, మాళు. సో ఈ ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు. కిచ్చ సుదీప్ చెప్పారు ఆల్రెడీ, ఏంటి మీరు లోపలికి వెళ్ళండి, లోపల బిగ్ బాస్ ఏం చెప్తే అది చేయండి. కాకపోతే మొదటి రోజే కన్నడ బిగ్ బాస్ అద్భుతమైన ట్విస్టులతో అదరగొట్టేశారని చెప్పొచ్చు. అంటే ఏంటి, ఈసారి చాలా అంటే ఏంటి ష్రూడ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఏమాత్రం ఎక్సెప్షన్స్ ఉండవని ఈజీగా అర్థమవుతుంది. పోయినసారే కొంచెం యుద్ధం జరిగింది, అంతా జరిగింది, స్వర్గం నరకం. ఈసారి ఏంటంటే ఒంటిగాళ్ళు జంటగాళ్ళు. ఒంటిగాళ్ళు ఒంటిగానే ఆడాలి, వాళ్ళు ఆ ఇంటికి మహారాజులు మహారాణులు. జంటగా వచ్చిన వాళ్ళు జంటగా ఆడాలి, వాళ్ళు ఆ ఇంటి పనివాళ్ళు, పరిచారికలు. సో మహారాజు ప్యాలెస్ కాన్సెప్ట్తో చేశారు. ఇది బహుశా నాకు తెలిసి ఒక వారం రోజులు 10 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఆట తీరైతే మారుస్తారు, మహారాజు అనే కాన్సెప్ట్ తీసేయచ్చు. బట్ జంటగా ఆడడం, ఒంటిగా ఆడడం అనేది ఎంతవరకు ఉంటుంది? ఒంటిగా ఉన్నవాళ్ళు జంటకి వెళ్ళిపోవడం, జంటకు ఉన్నవాళ్ళు ఒంటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మధ్యలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో కూడా టెనెంట్స్ ప్లస్ ఓనర్స్ అని పెట్టారు. ఓనర్స్ అధికారులు ఇచ్చారు, టెనెంట్స్ పనిచేసేవాళ్ళు. అలాగే ఇక్కడ కూడా ఒంటిగాళ్ళు రాజ్యమేలుతుంటారు, వాళ్ళు సంచాలకులుగా, మానిటర్గా ఉంటారు. కేవలం మానిటర్స్గా వాళ్ళు ఉంటారు. పనులు మొత్తం చేయాల్సింది మాత్రం జంటగా ఉన్నవాళ్లే. అన్ని పనులు చేయాలి, ఇంటి పని, వంట పని, ఆ తర్వాత వాష్రూమ్ పని, ప్రతి పని వాళ్ళే చేసి తీరాలి. ఇది తప్పనిసరి అన్నమాట. సో అలాగా ఆ తర్వాత అన్నిటికంటే పెద్ద ట్విస్ట్, ఇవన్నీ సరే, అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే వచ్చిన వెంటనే, వచ్చిన రోజే ఒక ఎలిమినేషన్. బహుశా ఏ బిగ్ బాస్ హౌస్లోనూ ఇంతటి రికార్డు ఉండదు. వచ్చిన రోజునే ఒకరిని వెంటనే పంపించడం. సాధారణంగా మొదటి వారంలోన నామినేషన్ తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఎలిమినేషన్. నామినేషన్ లాంటి ప్రక్రియ, బట్ ఎలిమినేషన్. ఎవరా దురదృష్టవంతులు? ఎందుకు వెళ్ళిపోయారు? మొదటి రోజే వెళ్ళిపోవడం వెనక ఉన్న రహస్యం ఏంటి? ఏమనుకున్నారు? బిగ్ బాస్ అసలు ఇలా చేయడం తప్పా సరా? ఇవన్నీ విషయాలు మనం చర్చించుకుందాం. కమింగ్ టు ది పాయింట్. ముగ్గురు ఒంటరిగా వచ్చారని చెప్పాను కదా నేను. రక్షితా శెట్టి, స్పందన, సోమన్న, ఆ తర్వాత మాళన్న, ఈ ముగ్గురు కూడా వస్తారు. ఈ ముగ్గురు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఆ పాటికే లోపల చాలామంది వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. జంటగా ఎవరు వచ్చారు, ఒంటరిగా ఎవరు వచ్చారు, అందరూ ఒకరికొకరు పరిచయ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్రతి లాంగ్వేజ్ బిగ్ బాస్ సీజన్లో మొదటి రోజు జరిగేటువంటి పని. దీని గురించి మనం ఎక్కువ డీటెయిల్స్ పోవాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ మనకు ఒంటిగా ఉన్నటువంటి ధృవంత్ కొంచెం స్మార్ట్ గేమ్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, వైట్ షాప్లో ఉంటారు, హీరో మెటీరియల్ లాగా ఉంటారు. ఆయన ఆయన కన్ను మల్లమ్మ పైన పడింది. ఉత్తర కర్ణాటక యాదగిరి నుంచి వచ్చినటువంటి మల్లమ్మ. ఆమెను ఇల్లు మొత్తం చూపిస్తాడు. ఒక ఎలివేటర్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్తో పోతే పై అంతస్తు ఉంటుంది. ఆ పై అంతస్తు కూడా చూపించుకొని పిలుచుకొస్తుంటే అక్కడ గిల్లి
నట ఆ తర్వాత కావ్యశ్రీ ఇద్దరు సోఫా పైన కూర్చుంటారు. వాళ్ళిద్దరు జంటలు గిల్లీ నట అంటాడు. చూస్తుంటే ఇతను చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నట్టున్నాడు. ఆమెను అంతా ఇల్లంతా చూపించుకొని వస్తున్నాడు. ఆమెను వదలట్లేదు, ఆమెను పట్టుకొని తిరుగుతున్నాడు. హంపి ఏదైనా టూరిజం ప్లేస్లో ఉన్న గైడ్ ఎట్లాగైతే చూపిస్తారో అట్లా చూపిస్తున్నారు. ఏదో వ్యూహం వేస్తున్నట్టున్నాడు అని మొదటే సస్పెక్ట్ చేశాడు. గిల్లీ నట సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన చాలా వారాలు ఉండదగినటువంటి మెటీరియల్. ఇది మీరు రాసి పెట్టుకోండి పక్క. సో బిగ్ బాస్ అందరినీ కూర్చోపెట్టి అందరూ సోఫాలోనే కూర్చుని అంటారు. మొట్టమొదటి సమావేశం సాధారణంగా అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయిన తర్వాత హోస్టే వాళ్ళందరికీ కూడా మీరందరూ వచ్చారు కదా, ఇంటికి స్వాగతం, మీరు జాగ్రత్తగా ఉండండి, రేపటి నుంచి ఆట మొదలు పెట్టండి, వచ్చే శనివారం నేను వస్తాను అని చెప్పి వెళ్ళడం ఆనవాయితీ. కానీ ఈసారి హోస్ట్ లేరు, కట్ చేసి పడేశారు. అంతే, ఆయన ఏదైతే మొదటి రోజు అందరిని లోపలికి పంపించేశారో ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళందరినీ ఒకచోట కూర్చోపెట్టి మొట్టమొదటి డైలాగ్ ఆయన చెప్పింది, నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఏంటంటే, మీకు అందరికీ కూడా స్వాగతం పలుకుతానని అనుకుంటున్నారేమో, స్వాగతం పలికేంత సమయం నాకు లేదు. ఇక్కడ ఉన్న వారిలోన ఒకరికి నేను బాయ్ బాయ్ చెప్పాల్సి ఉంది, ఒకరిని నేను ఇంటికి సాగనంపాల్సి ఉంది, ఎందుకంటే ఇది సీజన్ 12 కాబట్టి అని చెప్పి ఆయన ఏమంటారంటే, ముగ్గురు ఎవరైతే ఒంటరికి వచ్చారో వాళ్ళు వచ్చి నిలబడండి అంటారు. వాళ్ళు నిలబడతారు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారంటే, ఒంటరిగా వచ్చినటువంటి 6 సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక అధికారం ఇస్తారు. ఏంటంటే, మీరందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని వీళ్ళలోన ఎవరు జంటగా ఉండాలి, ఎవరు ఒంటిగా ఉండాలి. జంటగా ఉండేవాళ్ళు ఉంటారు, ఒంటిగా ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే ముగ్గురులోన ఎవరిని జంటగా చేయాలి, ఎవరిని ఒంటిగా చేయాలి. ఎందుకంటే అందరూ కూడా 75% కంటే కింద వచ్చిన వాళ్ళు. 75% కంటే కింద వచ్చిన వాళ్ళు ఒంటిగా ఉండడానికి వీల్లేదు, జంటగా ఉండొచ్చు. కానీ జంట అయిపోయిన తర్వాత వాళ్ళు ఒంటిగా ఉండటానికి వీల్లేదు, ఇంటికే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మళ్ళీ జోడీ పాసా లేకుంటే గేట్ పాసా అని చెప్పి నిర్ణయించండి అని అంటారు. సరే, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడతారు. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడినప్పుడు రకరకాలుగా చర్చ చాలా డీటెయిల్గా జరుగుతుంది. చర్చ చాలా డీటెయిల్గా జరిగినప్పుడు ఈ ఆరుగురులోన మల్లమ్మ ఏమంటుందంటే, అమ్మాయిలు జంటగా ఉంటే బాగుంటుంది, రక్షిత ఆ తర్వాత కావ్య వీళ్ళిద్దరు జంటగా ఉంటే బాగుంటుందని ఆమె ఐడియా ఎక్స్ప్రెస్ చేస్తుంది. కానీ వీడు ఎవరు మన ధృవంత్ ఏమంటారంటే, అలా కాదు, మాళ ఆ తర్వాత రక్షిత శెట్టి వీళ్ళిద్దరు జంటగా ఉంటే బాగుంటుందని ఆయన అంటాడు. ఆ తర్వాత కాకృత్ సుధీర్ ఏమంటాడు, నాకు మాళ సింగర్ అయితే ఉండాలి, కాకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా పెట్టుకోండి అని ఆయన గోడ మీద దీపం పెట్టేస్తారు. ధనుష్ గౌడ్ ఏమంటారంటే, నేను జర్నీ చూశాను, ఒక సెలబ్రిటీగా కావాలంటే ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు, కాబట్టి నేను ఐఎమ్ ప్రిఫరింగ్ స్పందన అండ్ మాళ. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి ఏముంది, ఆమె ఇంకా చాలా ఫ్యూచర్ ఉందని చెప్తాడు. ఇలాగనే నాకు స్పందన ఫ్రెండ్ అని కాదు, నేను ఒక సెలబ్రిటీకి పడ్డ కష్టాలు తెలుసు కాబట్టి చెప్పాను. అలాగే ఈమె ఎవరు అశ్విని గౌడ మాత్రం చాలా డిఫరెంట్గా చెప్తుంది. ఏంటంటే, ఈ హౌస్లోన అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, కానీ రక్షిత శెట్టి చాలా చిన్న అమ్మాయి, చూడ్డానికి చాలా ముగ్ధగా ఉంటుంది, బాగా ఉంటుంది. ఈ అమ్మాయి కూడా ఇంట్లో ఉంటే కనుక కంప్లీట్ ప్యాకేజ్ లాగా ఉంటుంది, చూసేందుకు కూడా బాగుంటుంది. ఆ అమ్మాయి కూడా అమాయకత్వము, ఆ వయసుకున్న అమాయకత్వంతో మాట్లాడుతుంటే, బుడిబుడిగా నడుస్తూ ఉంటే అందరికీ చాలా బాగుంటుంది కదా, అందుకోసమే నాకు ఆమె ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనగానే జాహ్నవి తీవ్రంగా విభేదిస్తుంది. ఆమె ఏమంటుందంటే, అలా కాదండి, మనం జర్నీ మర్చిపోకూడదు, ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఏదో ఒక జర్నీ ఉంది, కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం, అలాంటిది సులువుగా ఇక్కడ వచ్చేస్తామంటే ఎలా కుదురుతుంది? పైగా సోషల్ మీడియాలోన ఏదో ఒకటి తనకు వచ్చి రాని మాటలు మాట్లాడి, వచ్చి రాని వంట చేసి వైరల్ అయిపోవడం అనేటువంటిది అత్యంత సహజం. ఇటీవల కర్ణాటకలోన ఈ అమ్మాయి ఎవరు రక్షిత శెట్టి వైరల్ అయినట్టే ఇంకొక అమ్మాయి కూడా, ఆ అమ్మాయి పేరే వైరల్ గర్ల్ అయిపోయింది. ఆ అమ్మాయి ఏంటంటే ఎవరు మంచి సాంగ్ను పాడినటువంటి, మంచి శ్రేయ ఘోషల్ పాడినటువంటి పాటను ఇష్టం వచ్చినట్లుగా పాడి, హూవినా బాణదంతే అని పాట పాడి ఆమె కూడా వైరల్ అయిపోయింది. మొదట తెలిసో తెలియక పాడానని ఆమె కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకుంటే కనుక అర్జున్ ధనియా ఆమెకు మ్యూజిక్ డైరెక్టర్ ఆమెను, లేదు చిన్నమ్మాయి పాపం ముద్దుగా పాడింది, ఫోన్లే వదిలేసేయంటే, ఇప్పుడు ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. ప్రతి అకేషన్స్ కూడా ఆమెను పిలిపించి ఆమె నిలబెట్టి అదే వికృతమైన ధ్వనితో ఆ పాటను పాడిస్తూ రాక్షసానందం పొందేవాళ్ళు ఉన్నారు.
మళ్ళీ ఇప్పుడు ఆమె వైరల్ అయిపోయింది కాబట్టి ఆమె అద్భుతంగా పాట పాడినట్ట, లేదా జీవితంలో ఏం సాధించినట్టు అంటే కనుక మనకు జీరో అని అనిపిస్తుంది. అంటే అందరూ అలా అని కాదు. బట్ ఈ అమ్మాయి ఏంటంటే, ఈ అమ్మాయి మొదటి నుంచి చెప్తున్నది ఒకటే. ఆమె అంటే యాక్చువల్గా వీళ్ళు తమను తాము ఒప్పించుకోవాలి. స్పందన శెట్టి చాలా సింపుల్గా సోమన్ ఏమంటుందంటే, మీరు నన్ను చూశారు కదా, నేను చాలా స్టబర్న్, నేను జీవితంలో కష్టపడి పైకి వచ్చాను, నేను ఎన్నో కష్టాలను చూశాను, ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి నేను పడ్డ కష్టాలు చాలా ఉన్నాయి, నాకు ఈ ఇంట్లో ఉండాలని ఉంది, కొంచెం నా సాధనకు ఒక వేదిక కావాలి కాబట్టి ఇది ఒక పెద్ద వేదిక అనుకుంటున్నాను, మీరు ఆలోచించండి అని చెప్తుంది. అలాగే ఈమె ఏం చెప్తున్నా, మాళ ఏం చెప్తా అంటే, నేను సింగర్ని, నాకు ఫ్యూచర్ కావాలి కాబట్టి ఆలోచించండి అని చెప్తాడు. కానీ రక్షిత శెట్టి ఏమంటుందంటే, నేను వచ్చి రాని కానీ అడుగుతాను, ముద్దుగా మాట్లాడుతూ, నేను అదే సేమ్ కిచ్చా సుదీప్కి ఏం చెప్పిందో ఇక్కడ కూడా అదే చెప్తుంది. నేను 1 నెల ముంబైలో ఉంటాను, 3 నెలలు ఉడిపిలో ఉంటాను, ఉడిపిలో ఉండి యూట్యూబ్లో నేను పని చేస్తూ డబ్బులు సంపాదించుకుంటాను, ఆ తర్వాత నేను ముంబైకి వెళ్ళిపోయి అమ్మా నాన్నలను చూస్తుంటాను, ఇది నాది చూడండి, ఇక్కడ ఉంటే నేను కన్నడ బాగా నేర్చుకుంటానని పాపం అమాయకంగా తనకు ఉన్నటువంటి మనసులో మాట ఆమె చెప్పింది. ఇదంతా విన్న తర్వాత వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయం ఏంటి అంటే కనుక, స్పందన ఆ తర్వాత మాడ వీళ్ళిద్దరిని జంటగా ఉంచి రక్షిత శెట్టిని బయటికి పంపించాలి. సో రక్షిత శెట్టిని బయటికి పంపిస్తారు. రక్షిత శెట్టి బయటికి వెళ్ళడం మనకు అశ్విని గౌడ్కి ఇష్టం లేదు కాబట్టి ఆమె బయటికి పోయేటప్పుడు ఆమె బెడ్రూమ్లోనే ఉండిపోతుంది, తీవ్రంగా ఆలోచిస్తుంది. ఎందుకో ఆ అమ్మాయి అంటే తెలియని ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడి ఉంటుంది, ఉండొచ్చు. బట్ బిగ్ బాస్ హౌస్లో అలా అనుకుంటే, బిగ్ బాస్ హౌస్లోన మల్లమ్మ కూడా సరైన మెటీరియలా, ఆమె పోటీ ఇస్తుందా, ఇస్తే ఎన్నాళ్ళు ఇస్తుంది, ఎన్నాళ్ళు ఉంటుంది, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశాలే అనమాట. సో ఆమె వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ కూర్చోపెట్టి, ఇది అండి చూశారు కదా, ఈ సీజన్లోన మీకు అందరికీ కూడా పండగే కాదు, మారెమ్మ పండుగే కాదు, పెద్ద మారెమ్మ పండగ ఉంటుంది. ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో మీ ఎవ్వరి ఊహకు కూడా అందనంతగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసేశారుగా ఏం జరిగిందో అనేది. మీ కళ్ళెదుటే ఒక క్యాండిడేట్ నిష్క్రమించేసింది, ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని ఆయన చెప్తారు. చెప్పిన తర్వాత ఏమిటంటే, ఈ సీజన్ 12 అంటే 1 పక్కన 2, 1 అంటే ఒంటిగాళ్ళు, 2 అంటే జంటగాళ్ళు, 1 పక్కన 2 కాదు, 1కి విరుద్ధంగా 2, ఒకరిపై యుద్ధం చేసేటువంటి వాళ్ళు 2. కాబట్టి రణరంగం. తెలుగు బిగ్ బాస్ సీజన్లో నాగార్జున ఎట్లయితే ఇది చదరంగం కాదు రణరంగం అన్నాడో, ఇక్కడ కూడా మారి పండగ కాదు పెద్ద మారెమ్మ పండగ జరగబోతోంది, బీ హుషార్ అని ఒక హెచ్చరిక జారీ చేస్తాడు. అలాగే నడుచుకున్నారు. ఎందుకంటే మీరు చూడండి, మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తే కనుక ఇంకా మిగిలింది ఏం లేదు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ వస్తుంది, బ్రేక్ఫాస్ట్ తినడం, ఆ తర్వాత మొదటి రోజే వాళ్ళకి నిద్ర లేకుండా చేశారు, లైట్స్ ఆఫ్ కాలేదు. సాధారణంగా బిగ్ బాస్ హౌస్లోన ఒక టైం అయిపోయిన తర్వాత లైట్స్ ఆఫ్ అయిపోతాయి. నో లైట్స్ ఆఫ్. మొదటి రోజే బడ్జెట్ టాస్క్, మొదటి రోజే వర్క్ అలాట్మెంట్, మొదటి రోజే డ్యూటీస్ అలాట్మెంట్, మొదటి రోజే నిద్ర లేదు, మొదటి రోజే తిండి కోసం ఆలోచన. బిగ్ బాస్ అడుగుతాడు, ఆకలి అంటే ఏంటి అని అడుగుతాడు. ఆకలి అంటే అదొక అవసరం, మనల్ని నడిపించే శక్తి అని అంటాడు. మళ్ళీ నిద్ర అంటే నిద్ర, అది కూడా అవసరం, అది కూడా శక్తి. ఆకలిగా ఉంటే నిద్ర రాదు, నిద్ర రావాలంటే ఆకలిగా ఉండకూడదు. ఇవన్నీ కూడా బయలేటరల్ అని వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు మీరు చూశారు కదా, మీ దినవారీ మీరు సంపాదించుకోవాలి బడ్జెట్ అని చెప్పి ఒక చిన్న టాస్క్ పెట్టాడు. ఏంటి ఆ టాస్క్ అంటే కనుక, బడ్జెట్ను అక్కడ లోపల యాక్టివిటీ రూమ్లోన ముందు కొన్ని ఇవి ఉంటాయన్నమాట, ఇవి సామాను ఉంటాయి, కాయగూరలు ఉంటాయి, బుట్టలు ఉంటాయి. ఆ బాస్కెట్లో అంతా కాయగూరలు పెట్టింటారు, దానిపైన ముసుగు పెట్టింటారు. మొట్టమొదట ఒంటిగాళ్ళు వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు రాజులు రాణులు కదా ఇంట్లోకి. వాళ్ళు ఒక్కొక్కరుగా వెళ్ళి ఒక్కొక్కరు 2 ఒక్కొక్క రౌండ్లో 2 బుట్టలు తీసి పక్కన ఉన్న టేబుల్ పైన పెట్టాలి. వాళ్ళు తీసి చూసి వాళ్ళకి ఏం కావాలో అది ఎంపిక చేయొచ్చు. కాకపోతే దీనికి టైం లిమిట్ వచ్చి జస్ట్ 30 సెకండ్స్. 30 సెకండ్స్లో తీయకపోతే ఆ రౌండ్లో అది వాపస్ వెళ్ళిపోతుంది. ఇలా సెలెక్ట్ వీళ్ళు చేసుకున్న తర్వాత ఆ రౌండ్లో మిగిలినవి జంటకు వెళ్ళిపోతుంది. ఒంటిగా ఉన్నవాళ్ళు వీళ్ళు 2 బాస్కెట్లు తీసుకోవాలి, వీళ్ళకు ఒక 2 వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఒక్కొక్క రౌండ్లోన తీసుకోవాలి.
మొట్టమొదట ఈమె రౌండ్ వస్తుంది. ఎవరిది? మన మల్లమ్మ రౌండ్ వస్తుంది. మల్లమ్మ రౌండ్ వస్తే అసలు బిగ్ బాస్ మాట్లాడేటువంటి కన్నడనే ఆమెకు అర్థం కాదు. ఎందుకంటే ఆమె ఉత్తర కర్ణాటక కాబట్టి. ఘోషిస్తున్నాను అంటే ఆమెకు అర్థం కాదు, చెబుతున్నాను అంటే ఆమెకు అర్థమవుతుంది. కాబట్టి బిగ్ బాస్ ఈ కంటెస్టెంట్ కోసం తన భాషను కూడా మార్చుకోవాల్సి వస్తుంది. తప్పదు. ఎందుకంటే ఆమెకు సులువుగా అర్థమయ్యే రీతికి చెప్పాలి. మొదటిసారి వెళ్ళినప్పుడు ఆమెకు అర్థం కాదు. ఎందుకంటే టేబుల్ ఉంటుంది, టేబుల్ ఎదురుగా ఒక చక్కెర స్క్వేర్ ఉంటుంది. ఆ స్క్వేర్లో నిలబడి ఉండాలి. స్టార్ట్ అనగానే వెళ్ళి ముసుగు తీసి ఆ పుట్ట పక్కన పెట్టాలి. యాక్చువల్గా ఇది చాలా సింపుల్ టాస్క్. త్వరగా వెళ్ళి తనకు నచ్చింది పెట్టేసేయచ్చు. కానీ ఆమె మొదటిసారి తీసి దానిపైన పెట్టేస్తుంది. అలాగే నిలబడిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. ఆ రౌండ్ అంతా మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. మనకు రెగ్యులర్ ఎపిసోడ్లోనే అది ఎడిట్ చేశారు, కానీ లైవ్లోనే ఏమంటే కనుక అందరూ మల్లమ్మను అనేవాళ్ళే అంటారనమాట. అయ్యో సరిగా పెట్టమంటే పెట్టలేదు, మాకు రాలేదు, వాళ్ళకు రాలేదు, మొత్తం పోయింది కదా ఇది. ఎందుకంటే అది వెళ్ళిపోయింది, ఎవరికి రాదనమాట, జంటకు రాదు, ఒంటికి రాదనమాట. ఆ తర్వాత మళ్ళీ కాక్రోచ్ సుధీర్, ఆ తర్వాత మల్లమ్మ, ఆ తర్వాత ఈయన ఎవరు మన ఆయన పేరే మర్చిపోతున్నాను, ధ్రువంత్, సో ఆ తర్వాత అశ్విని గౌడ్, వీళ్ళందరూ కూడా విడతల వారీగా పెడతారు. మిగిలినంతా వీళ్ళకి వస్తుంది అనమాట. వీళ్ళు బెస్ట్ ఆప్ట్ చేసుకుంటే రెస్ట్ వీళ్ళకి వస్తాయి. వాటన్నిటిని తీసుకొని డైనింగ్ టేబుల్ పైన పెట్టండి, ఎవరు సెలెక్ట్ చేసుకునేది వాళ్ళు పెట్టండి అంటారు. పెట్టి ఇద్దరు చెరువు వైపున వరుసగా నిలబడతారు, ఒంటిగాళ్ళు జంటగాళ్ళు నిలబడినప్పుడు బిగ్ బాస్ చెప్తాడనమాట. ఇప్పుడు మీరు వరుసగా నిలబడ్డారు కదా, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే జంటగా ఉండే వాళ్ళు వంట చేయాలి. ఒంటిగా ఉన్న వాళ్లకు షడ్రోపేత అన్నం, ఒంటిగా ఉన్న వాళ్లకు చిక్కిందే శివప్రసాదం. వాళ్ళు వదలగా ఏదైతే దొరుకుతుందో అది మీకు లభించినట్టు. కాబట్టి మీకు యు ఆర్ నాట్ చూజర్స్. వాళ్ళు ఏదైతే లెఫ్ట్ ఓవర్ వదిలింటారో రెస్ట్ మీకు, బెస్ట్ వాళ్లకు, రెస్ట్ మీకు అని చెప్పేస్తారు. ఆ తర్వాత సెలెక్ట్ చేసుకోవడంలోనూ వేరుగా ఉండొచ్చేమో, కానీ వాళ్లకు వండవలసిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా జంటగా ఉన్న వాళ్ళదే అని మళ్ళీ చెప్తారు. ఆ తర్వాత వాష్రూమ్ క్లీన్ చేయడం కావచ్చు, బట్టలు మడిచిపెట్టడం కావచ్చు, ఆ తర్వాత లివింగ్ ఏరియా అవన్నీ కూడా క్లీన్ చేయడం కావచ్చు, డిష్ వాష్ అంటే వంట పాత్రలు క్లీన్ చేయడం, వంట చేయడం కావచ్చు, అంత జంటగాలుగా ఉంటారు వాళ్ళు. చాలా స్ట్రిక్ట్గా, అంటే చివరికి చూడండి, కాఫీ అడుగుతాడు గిల్లినట్టు ఎవరిని మల్లమ్మను, అమ్మ నాకు కాఫీ ఇస్తావు అంటే కనుక ఇప్పుడు నేను ఇవ్వను, నేను హౌస్ నుంచి బయటకు వచ్చాక ఇస్తాను, ఇప్పుడు నీకు షేర్ చేసుకోకూడదు కదా అని చెప్తాడు. అదే మన తెలుగు బిగ్ బాస్లో మొదట ఈ టాస్క్ తెలియకుండా రచ్చ రంబోలు అయిపోయింది. ఇక్కడ మాత్రం ఎవరికి వాళ్ళు ఇదేని పంచుకోకుండా విడిగా ఉండిపోయారు. సో ఆ విధంగా మొదటి రోజే ఒకరు బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూర్చోబెట్టి బిగ్ బాస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, ఇది చాలా జాగ్రత్తగా ఆడాలి ఈ టాస్క్ను, ఈ సీజన్లోని. ఆ తర్వాత బడ్జెట్ టాస్క్ పెట్టేశాడు. ఈ బడ్జెట్ టాస్క్లో కూడా ఎలా ఎంపిక చేసుకోవాలో చెప్పాడు. ఆ తర్వాత డ్యూటీస్ కూడా అలాట్ చేసేసుకున్నారు. ఆ తర్వాత అంటే ఈ 6 డ్యూటీ కూడా అలాట్ చేసి ఉంటారు అనమాట. మీరు ఇది చేయాలని. సో ఈ విధంగా అయిన తర్వాత రేపటి నుంచి ఏం జరుగుతుందో చూడాలి. కాకపోతే ఎప్పుడైతే రక్షిత శెట్టిని బయటికి పంపించారో చాలామంది కూడా సోషల్ మీడియాలోన చాలా మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జాహ్నవి పైన కూడా కామెంట్లు చేస్తున్నారు. మీరు సోషల్ మీడియాని మీరు అంటున్నారు, సోషల్ మీడియాలో ఏదో ఒకటి చేసుకొని వైరల్ అయిపోతే అది ఎట్లా అవుతుంది, అలా ఇలా అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే, మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే అసలు మీ బిగ్ బాస్ హౌస్ ఎట్లా నడుస్తుంది, మీకు ఓట్లు ఎట్లా పడతాయని క్వశ్చన్ చేస్తున్నారు. అమాయకురాలైనటువంటి రక్షిత శెట్టిని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారు, ఆమెను బిగ్ బాస్ హౌస్లో ఎందుకు పంపించారు, ఎందుకు ఇంటి నుంచి బయటికి పంపించేశారు, ఇదా మీరు చేసేది అని చాలామంది కోపం వ్యక్తం చేస్తున్నారు. దురుసుగా కామెంట్ కూడా పెడుతున్నారు. కాకపోతే చాలామంది నిన్న ప్రోమో చూసిన తర్వాత చాలామంది అనుకున్నది ఏంటంటే, లేదు ఆమెను ఎలిమినేట్ చేసినట్టు చేస్తారు, ఆ తర్వాత గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనక్కి పిలిచేసి నామినేట్ చేస్తారు అని. నామినేట్ చేయలేదు, ఎలిమినేట్ చేసినట్టు బయటికి అయితే పంపించారు. చూద్దాం. మళ్ళీ ఇంకొంతమంది సీక్రెట్ రూమ్కి ఏమైనా పంపించారా? అంత త్వరగా సీక్రెట్ రూమ్కి పంపించారు. మొదటి రోజే ఎవడైనా సీక్రెట్ రూమ్కి పంపిస్తారా? పంపిస్తే ఏముంటుంది? సీక్రెట్ రూమ్కి ఎప్పుడు వెళ్ళాలి? ఇక్కడ కొద్ది రోజులు ఉండి అందరితో కలిసి ప్రతి ఒక్కరు తను పొగుడుతూ ఉంటే, తన ఆటను మెచ్చుకుంటుంటే, తాను లోపలికి వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత తన గురించి చెడుగా ఏమైనా మాట్లాడుకుంటుంటే దాన్ని చూసి ఛార్జ్ అయిపోయి వైల్డ్ ఫైర్ లాగా మళ్ళీ లోపలికి తిరిగి రావడం, ఇది కదా సీక్రెట్ టాస్క్ రూము
కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇది ఉండదు. చూద్దాం ఏమవుతుందో. రేపటి నుంచి ప్రతిరోజు ఎపిసోడ్ నేను రివ్యూ చేస్తుంటానండి. మళ్ళీ మీకు చెప్తున్నాను, కన్నడ బిగ్ బాస్ రివ్యూ కావాలన్నా, తెలుగు బిగ్ బాస్ రివ్యూ కావాలన్నా ఖచ్చితంగా మీరు ఎంవ్యూస్ ఛానల్ దగ్గరకు వచ్చేస్తే మీకు 2 వ్యూస్ లభిస్తాయి. దీంతోపాటు తెలుగు న్యూస్, 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రెండీ న్యూస్ కూడా వీడియోస్గా మీ ముందు వచ్చున్నాయి. దిస్ ఈజ్ రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.